మరణాత. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను గతించిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు ఆయన రెక్కల చాటున కాచి కాపాడి మరి యొక్క నూతన వారమును ప్రభు మనకు దానంగా ఇచ్చినందుకు ఆయన దివ్యమైన నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు సమర్పణ చేయవలసిన వారమై ఉన్నాం. ఇంతవరకు పాటలతో ఆరాధనతో ఆయన్ని ఆరాధించి ఇప్పుడు వాక్యం ద్వారా ఆయన నామమును ఆయన మనతో మాట్లాడిన ఉంటుండగా నేటి దినముగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకారములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తరలి వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు నీ సన్నిధానము మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడని ఏంటండగా అల్పుడైన నన్ను మరుగుపరిచి మీరే మీ బిడ్డలకు నీ వాక్యమును అందించమని ప్రభా నీ నోటికి బొరగా వాడుకోమని యేసు నామమున అడిగి వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము మనం ధ్యానించుచున్న వాక్యము దానియేలు గ్రంథము బెల్షస్సరు, రాజగు బెల్షస్సరుని గురించి. ఈ బెల్షస్సరు మరి నెబుకద్నెజరు యొక్క కుమారుడు. ఈ బెల్షస్సరు తన రాజ్యంలో అతడు తన మరి పరివారంతో కలిసి ఒక విందు చేసుకుంటున్నట్లుగా మనం చూస్తాం. విందులు అన్నవి కామన్. అయితే విందులు జరిగేటప్పుడు వ్యక్తులైన వారు కొత్తదనము, నూతనత్వము, తమ స్టేటస్ అందులో చూపించాలని వారు చూస్తూ ఉంటారు. అందులో రాజైన బెల్షస్సరు చేసిన ఒక చిన్న తప్పిదము. ఆయన విందు చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఉన్న రీతి, ఆయన వాడిన పరికరములు, వీటన్నిటినీ కూడా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడా అనే సంగతి మనకు చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. నిజమే, ఆయన విందు చేసినప్పుడు రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీద దండెత్తి యెరూషలేములోని దేవాలయంలో ఆ యొక్క ఖజానాలో ఉన్న దేవాలయపు ఉపకరణములను, బంగారు వెండి పాత్రలను తోడుకొని వచ్చి వాటితో పాటు మరి కొంత జ్ఞాన సంపత్తికి మూలమైన యూదులైన వారిని చెరపట్టుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారిలో మన నామములు బాగా ఎరిగిన వారు, వారి నామములు మనకు బాగా తెలిసిన వారు ఎవరెవరైనా ఉంటే షడ్రకు, మేషక్, అబేద్నెగో, దానియేలు అని వారు. అనేక మంది బానులైన వారిని తీసుకొని వచ్చి వారికి మరి రాజు భుజించు ఆహారం ఇచ్చి వారిని పెంపార చేసింది. ఎందుకంటే వారి జ్ఞానము ఉపయోగించుకోవాలని రాజు నెబుకద్నెజరు ఉపయోగించిన కొత్త వరవడి. అంటే కొన్ని సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాం, మనిషిని దేవుడట తన కుయుక్తులోనే పట్టుకుంటాడట. మనిషిని దేవుడు, జ్ఞానిని తన కుయుక్తిలో పట్టుకుంటాడు. కుయుక్తిలో పట్టుకొనను బైబిల్ గ్రంథంలో మాట.
ఈయన ఆ బాలులను అక్కడి నుంచి బానిసలుగా తీసుకుని వచ్చింది వారి మేలు కొరకు కాదు, కానీ వారి జ్ఞాన సంపత్తు, వారి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, తన రాజ్య విస్తరణకు వాడుకోవాలని వారిని తీసుకొని వచ్చాడు. అదేవిధంగా యెరూషలేములో ఉన్న సంపదనంతా కూడా తీసుకొని వచ్చాడు. ఇది మనకి తెలుసు. అయితే ఇదే సమయంలో వారు బానిసలుగా బబులోనులో పెరుగుచూ ఉన్నప్పుడు అక్కడ వారు అనేకమైన స్థితిగతులను ఎదుర్కొంటూ వారు నివసించిన సంగతి మనకి తెలుసు. ఇంకా ఔన్నత్యమైన సంగతి ఏంటంటే, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వీరు దేవుని కొరకు తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్న విధానము నేటి దినాల్లో మనము దృష్టించవలసిన వారమై ఉన్నాం. అది ఈ ఇరువురిని కూడా, ఒకటి చెర పట్టుకొని పోబడిన వీరు, మరి వారిని చెరలోనికి తీసుకున్న రాజు అయిన బెల్షజరు, అంటే ఈ యొక్క నెబుకద్నెజరు యొక్క కుమారుడు. ఈ తరములను, ఈ రెండు తరాలను కూడా మనము బేజూరి వేసి చూసినట్లయితే అక్కడ కలిగిన గొప్ప స్థితిని మానవులంగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. చెరలో ఉండి పెరిగారు వీళ్ళు కదా. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళు ఎలా పెరిగారంటే, అపవిత్రమైనది ఏది కూడా వారు తినకుండా, రాజు భుజించు భోజనము బలమైందే కావచ్చు, రాజు భుజించిన భోజనము పౌష్టికమైనదే కావచ్చు, కానీ అది అపవిత్రము అని వారు ఎంచారు. ఎందువల్ల అపవిత్రం అంటే, ఆయన భుజించే ప్రతి భోజనము, ఆ మాంసాహార భోజనము దేనికి బలి అర్పణ చేసి ఇచ్చినదో వారికి తెలుసు కాబట్టి అందువల్ల దాన్ని భుజించడానికి వారు ఇష్టపడలేదు. అందువల్ల దాని బదులు శాకాహారమే మేము తీసుకుంటాం అని వారి మీద ఉన్న మరి సంరక్షణ చూసే వ్యక్తి వద్ద వారు అనుమతి తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే, ఇదిగో అసలు దేవుని సంగతిని మనం గ్రహించడానికి ఇవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చెరలో ఉన్నవారు నిష్ట కలిగి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు మరి రాజు అయిన నెబుకద్నెజరు కలకన్న విధానం కూడా మనం తెలుసు. ఇది చాలా బైబిల్ గ్రంథంలోనే ఎంతో ఔన్నత్యమైన అంశము. ఎన్నో తరముల రాజులకు సంబంధించి ఆ కళను అతడు కన్నప్పుడు, ఆ కళనే మర్చిపోయినప్పుడు, ఆ కలభావాన్ని కూడా దానియేలు చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే ఇది చిన్న విషయము కాదు. ఒక వ్యక్తి ఏదైనా ఒక అంశము తనకు తన కన్న కళని తను చెప్పడం సహజము. కానీ ఇక్కడ అసహజమైన విషయం ఏంటంటే, తన కన్న కళ తానే మర్చిపోయి ఆ కన్న కళను, దాని యొక్క భావాన్ని కూడా చెప్పమని అతడు తన రాజ్యంలో ఉన్న అధిపతులైన వారు ఎవరంటే, ఒకరు మాంత్రికులు, శకునగాండ్రు, గారడీ విద్య తెలిసిన వారు. ఇలాంటి వారందరికీ కూడా బబులోను సామ్రాజ్యము బాగా పెద్దపీట వేసింది వారికి. ఎందుకంటే వారిని ఘనపరిచింది. జ్యోతిష్యము, తాంత్రిక విద్య తెలిసిన వారు, తర్వాత ఇటువంటి విషయాల్లో నిష్ఠులైన వారు, జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వారి మీద బాగా ఆధారపడి జీవించే రాజు, వారి సలహాలను పాటించే రాజు, వారి మాటను విశ్వసించే రాజు వారికి ఎంతో పెద్దపీట వేసి ఎంతో గౌరవించాడు. నిజమే. కానీ ఇంకా రాజుకి వచ్చిన కళ మర్చిపోయి ఆ కళను, కళభావాన్ని చెప్పమని వారిని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకే మాట చెప్పారు. రాజా, మీరు చెప్పుచున్నది చాలా విడ్డూరంగాను, విచిత్రంగాను, సత్యానికి దూరంగా ఉంది. మీరు ఏమి కళ కన్నారో ఆ కళ కానీ మీరు చెప్పినట్లయితే మేము దాని భావం చెప్పగలుగుతాం. ఆ కళ చెప్పకుండా దాని భావం చెప్పమంటే
ఎవరు చెప్పగలరు, ఎలా చెప్పగలరు అని వారందరూ కూడా తేలముఖం వేశారు. మరి ఇన్ని అందరూ పండితులు, వాళ్ళందరూ కూడా జ్యోతిష శాస్త్రంలోను, తర్వాత మాంత్రిక విద్య తెలిసిన వాళ్ళు, ఇలాగా వీరందరూ ఆ కార్యం చేయలేనప్పుడు, దానికి వివరణ చెప్పలేకుండా ఉన్నప్పుడు రాజుకి ఆగ్రహం వచ్చింది. రాజు కోపం వచ్చినా కష్టమే, సంతోషం వచ్చినా కష్టమేనేమో బహుశా. వారిని సంతోషపెట్టినంత కాలము, ఆయన సంతోషపెట్టినంత కాలం, ఆయన సంతోషంగా ఉన్నంత కాలము, రాజు సంతోషంగా ఉన్నంత కాలం వారిని బహుగా గౌరవించి బహుగా కనపరిచిన రాజు తన మనసు కలత చెందినప్పుడు, ఆ కలతకు పరిష్కారము వారు కనుగొనలేకపోతున్నప్పుడు వారిని అందరినీ కూడా సంహరిస్తాను, ఈ నా ప్రాబ్లం, నాకు వచ్చిన ఈ సమస్యని పరిష్కరించకపోతే మిమ్మల్ని అందరినీ కూడా సంహరిస్తాను. ఇది చాలా కలత పెట్టిన విషయము, కలవరపడ్డ విషయము, రాజ్యమంతా విస్తరింపబడిన విషయము. అది ఒక్కరితోటే ఆగిపోలేదు, అది మొత్తం. ఎందుకంటే చిన్నది కాదు, కలతపడ్డవాడు రాజే. దానికి పరిష్కారం వెతుకుతూ ఉన్నారు. ఆ పరిష్కారం కనుగొనలేకపోతే ఆయన దగ్గర ఎవరైతే ఎంత గనపరచబడ్డారో వారందరినీ కూడా సంహరిస్తాను అని చెప్పినప్పుడు అది అందరినీ కలవరపెట్టింది. అయితే అది కోటలోని వారికి మాత్రమే కాక రాజ కుటుంబానికి కూడా తెలిసిన విషయమే. కొన్ని విషయాలు మనకు జరుగుతున్నప్పుడు ఎంఐ మార్గంలో శిష్యులు అంటారు. ఎంఐ మార్గంలో ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వారితో పాటు యేసు కూడా ఏమీ ఎరుగునట్టు వారితో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీరు మాట్లాడుకుంటున్నది ఏంటి, ఎవరి కోసం అడుగుతున్నప్పుడు, యెరూషలేములో ఉంటా ఉండి నీ ఒక్కడివే ఎరుగవా అని చాలా విచిత్రంగా అడుగుతారు ఆ మాట అక్కడ యోహాను సువార్తలో. అంటే ఇంత యెరూషలేము అంతా అట్టుడుకుపోయిన ఈ వార్త నీకు తెలియదా అంటే, యేసు ఎవరో తను బయలుపరచుకోలేదు, తెలిసిండు కూడా తెలియని వారికి అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట, వాళ్ళు ఇచ్చిన సమ. ఎందుకంటే యెరూషలేము అంతా తెలియబడిన క్రీస్తు శిలువ ఎలాగూ తెలిసిందో అలాగే ఒక విషయము విశేషణంగా జరిగినప్పుడు ఆ విషయం అందరికీ తెలుస్తుంది. ఇక్కడ రాజ కుటుంబంలో ఉన్న బెల్షస్సరు కూడా ఆ విషయం తెలుసు. ఏం తెలుసు అంటే, దైవ భక్తి కలిగిన దానియేలు వచ్చి అతడు ఆర్యోకు అన్న రాజు యొక్క భటుని ద్వారా ఆ దేవాలయం, ఆ యొక్క రాజనగర్లోనికి, రాజ దర్బార్లోనికి వచ్చి రాజు యొక్క కళను, రాజు యొక్క కలభావాన్ని కూడా అతడు దేవుని యొద్ద నుంచి అడిగి తెలుసుకొని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆయన ఎందుకు దాని అని చెప్పాడంటే, ఆ సంహరిస్తానని చెప్పిన వారిలో వీరు కూడా ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు వీరు కూడా ఉన్నారు. అందుకేనేమో వారికి రాజభోజనము పెట్టి ఆయన పెంపారు చేశాడు. ఇక్కడ దానియేలు ఎప్పుడైతే ఆ కలభావాన్ని చెప్పి ఉన్నాడో, రాజు దానియేలుకి ఒక ప్రశంస ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనములో, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడినై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చాను. నేను ఆ కళ అంతటే చెప్పట్లేదు, కళ అంతా మీకు తెలుసు. ఎందుకంటే రాజుకి ఒక బంగారు ప్రతిమ కలలో కనబడింది, దాని శిరస్సు బంగారమై, ఒక ప్రతిమ కలలో కనబడింది, దాని శిరస్సు బంగారమై ఉన్నది, దాని యొక్క మరి మెడ భుజములు వెండితో ఉన్నవి. అలాగా ఆ తర్వాత రాగితో ఉదరములు ఉన్నది, తొడలు ఇత్తడివి. ఇలాగా అనేక ఇనుముతో కలిగిన కాళ్ళు, ఇనుము మట్టి కలిగిన పాదాలు, ఇలాగా 4 మెటల్స్, 1 2 3 5 మెటల్స్తో కలిగిన బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము మట్టి ఇలాగా కలిసిన ప్రతిమ ఆయనకు కనబడి, చేతి సహాయం లేకుండా వచ్చిన ఒక రాయి మరి దాని బేస్ స్థానం మీద పడినప్పుడు అదంతా కూడా
పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అది చాలా పెద్దది, అది ఒక వేరే అంశం. అంశాన్ని అంతటిని కూడా రాజునకు గుర్తుకు తీసుకొని వచ్చాడు. ఇందులో మర్మమైన విషయం ఏంటంటే రాజును కలత పెట్టింది కళ. రెండు, కలత పెట్టిన కళ ఏది కూడా మర్చిపోం. ఒక మాటలో చెప్పాలంటే మర్చిపోం, గుర్తుండిపోద్ది అంతే, కానీ మర్చిపోయాడు. ఇది అంశములతో కూడిన ప్రత్యక్షత రానున్న తరములలో జరగబోయేది యావత్తు కూడా క్షుణ్ణంగా సంభవింపచేసింది, తెలియపరిచిన అంశము మర్చిపోయేలాగా చేసింది. మర్చిపోయిన దాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అక్కడే తీసుకొని వచ్చిన రాజు ఉపయోగించుకోవాలనుకున్నాడు జ్ఞానాన్ని. ఆ జ్ఞానం ద్వారా దానియేలు ఆ మర్మమును బయలుపరిచినప్పుడు అతని మనసు చాలా సత్యము వైపు ఆకర్షింపబడింది. దానియేలులో ఉన్న టాలెంట్, ఔన్నత్యము అతడు తెలుసుకున్నప్పుడు అతడు మాట్లాడిన మాట ఏంటి అంటే, ఈ మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. 47 వచనం 2:47. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక దానములిచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలోను ప్రధానిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునంతా మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ఇది ఈ మర్మం ఎప్పుడైతే చెప్పాడో కలిగిన స్థితి ఇది. అయితే ఇంత గొప్ప ప్రత్యక్షత, ఘనత, చెప్పగలిగిన జ్ఞానము దానియేలుకు ఎక్కడిది? దానియేలు యొక్క దేవుని ఔన్నత్యము, దానియేలు యొక్క దేవుని యొక్క శక్తితో దానియేలు ఆ యొక్క మర్మములను విప్పి ఉన్నాడన్న సంగతి ఎరిగిన తరువాత రాజు 5వ వచనంలో రాజుకు బెల్షస్సరు తర్వాత ఆయన చేశాడు ఏంటంటే, విందు చేసుకున్నప్పుడు ఏ దేవుని జ్ఞానము చేత తన తండ్రి యొక్క కలతను విడగొట్టబడిందో ఆ తండ్రి యొక్క సాక్ష్యము ప్రకారంగానే చూసినట్లయితే ఇక్కడ అతడు విందు చేసుకుంటున్నప్పుడు ఏ దేవుని దేవాలయంలోంచి తీసుకుని వచ్చిన పాత్రలను తెప్పించి అందులో వారు ద్రాక్షరసం త్రాగుచున్నారట. కొన్నిసార్లు ఈ విందులు జరిగేటప్పుడు వారి ఘనతను చూపించుకోవాలని, ఎందుకంటే యెరూషలేములో ఉన్న పాత్రలన్నీ కూడా చాలా రాజైన సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం చాలా చాలా బాగా చేశాడు. ఎందుకంటే పని వాళ్ళని తీసుకుని వచ్చి ఎక్కడ ఏ పనిలో ఎవరి నిపుణులో దైవ జ్ఞానం ద్వారా అతడు కనుక్కొని అతన్ని తెప్పించి అతనితో ఆ యొక్క పనిముట్లను చేయించి దేవుని పని నక్షిగా చేయించాడు. నిజమే, దేవుని పని నక్షిగా ఉండాలి. మనం కూడా చూడండి, ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు సేమ్ విలువే, మంచి కాగితాలు ఉంటాయి, లేకపోతే కొత్త కాగితాలు ఉంటాయి. ఇవి దేవునికని కొత్తవి, అదే విలువైనవి కొత్తవి పెడతా ఉంటాం. మంచిదే, దేవుడు అన్నాడు నన్ను కనపరచు అని నేను కనపరుస్తాను. అలాగా దేవుని కొరకు చేసే ప్రతి పని చాలా నగిషిగా ఉండాలి, ఉత్తమముగా ఉండాలని భక్తితోనూ వినయముతోనూ శ్రద్ధతోనూ దైవ చిత్తానుసారమైన ప్రేమతో ఏర్పాటు చేయబడిన యెరూషలేము దేవాలయంలోని ఏర్పాటు ఉపకరణములను రాజైన నెబుకద్నెజరు తెలియక తీసుకొచ్చిన అప్పటికెందుకంటే అది మర్మము బయలుపడలేదు, ఆయన శక్తి వారికి తెలియదు, అన్యుడు. కానీ దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చి ఆ ప్రత్యక్షతను మరలా తన యొక్క భక్తుని ద్వారా బయలుపరిచినప్పుడు దేవుని యొక్క శక్తిని ఒక కాంప్లిమెంట్గా గుర్తించి వదిలేసే స్థితిని ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు. చాలామంది అంటూ ఉంటారు ఆయన గొప్ప దేవుడు అండి,
ఆయన నిజమైన దేవుడండి. నిజమైన దేవుడు. మనం చెప్పాలా, మనం కాంప్లిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు దేవునికి. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, శూన్యము నుంచి సృష్టి చేసిన వాడు, అనంతకాలము నుంచి అనాది కాలము నుంచి అనంతకాలం వరకు ఉన్న దేవుడు, సదాకాలం ఉన్నవాడు, కాలాలు మారినా మారని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఔన్నత్యమును గుర్తించి ఆయనను తెలుసుకొనక, అంటే ఒక కార్యము జరిగిన తర్వాత కూడా ఆ జ్ఞానాన్ని, ఆ దైవ చిత్తాన్ని, ఆ దైవ చిత్తానికి భయపడక ఆ ఉపకరణాలు వాడిన రీతి, ఆ ఉపకరణములు అతడు ఉపయోగించిన రీతి, అతడు విందు జరుగుచుండగా 1000 మందితో విందు చేసుకుంటున్నాడు. తినుచు త్రాగుచు ద్రాక్షారసము ఆ పాత్రలు కూడా యెరూషలేము దేవాలయంలోంచి తీసుకుని వచ్చిన, యుద్ధ సమయంలో తీసుకుని వచ్చిన పాత్రలు అవి వాడుచు ఉన్నప్పుడు చూడండి, దేవుడు ఆయన ఘనత, ఆయన ప్రభావములను పాత నిబంధన నుంచి నూతన నిబంధన వరకు ఆయన నిలబెట్టుకునేవాడు. వాటిలో అతడు పానము చేస్తున్నప్పుడు అక్కడ ఆ గడియలోనే 5వ వచనములో, 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమైన. హస్తం రాసుకుంటే వెళ్ళిపోతుంది. ఆ నగరు గోడ పూత మీద చక్కగా పెయింట్ వేయబడిన ఆ గోడ మీద ఒక హస్తం, వాళ్ళు విందు చేసుకుంటుండగా ఒక హస్తం రాసుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రత్యక్ష ఇచ్చే దేవుడు. ఏంటి ఆ హస్తము? ఎవరిది ఆ హస్తము? కనబడని మనిషి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు నా హస్తము. ఏమని రాస్తుందంటే ఆ గోడ పూత మీద రాజు మరి దాన్ని చూసి నిశ్చేష్టుడైపోయాడు. రాజు బెల్షెజరు. ఏంటి ఈ విచిత్రం? ఏంటి ఈ హెచ్చరిక? ఏంటి ఆ వ్రాత అన్నప్పుడు మరలా దానియేలు దాన్ని చదివి వినిపించినప్పుడు మెనే టేకిల్ ఆఫ్ పర్సన్, ఓ రాజా, నీవు దేవుడు తన త్రాసులో చూసినప్పుడు నువ్వు తేలికైపోయావు అని దాని భావము చెప్పినప్పుడు అతని ముఖము వికారమైంది. రాజు అయిన బెల్షెజరు తరువాత తన ప్రాణములు కోల్పోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. తన కీళ్లు పట్టు వదిలేసినట్లుగా అక్కడ రాయబడి ఉంటుంది. ఈ రాతను చదివి దీని భావమేమో నాకు చెప్పువాడెవడని, వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమైన కంఠభూషణం ధరింపబడిన వాడే రాజ్యంలో 3వ అధిపతిగా ఎరినని రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖంగా వచ్చింది గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావం చెప్పుటైన వారి వల్ల కాకపోయాను. అక్కడ అంటున్నాడు 11వ వచనంలో, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడైండుట నీ తండ్రి కనుగొనను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు సకున గాండ్రకును గాడి విద్య గల వారికి కల్దీయులకును జ్యోతిష్కులకు పైగా అధిపతిగా అతని నియమించాను అని దానియేలుని తోడుకొని వచ్చినప్పుడు దానియేలు దాని భావము చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది ఒక పక్కకు పెడితే దేవుడు కొన్నిసార్లు తన ప్రత్యక్షతను, తన వాక్కును, తన చిత్తమును మనకు బయలుపరిచినప్పుడు మనము కాంప్లిమెంట్ ఇచ్చి వదిలేయడానికి కాదండి. ఒక కుటుంబీకుడిగా ఈ బెల్షెజరు తన ధ్యాస జ్ఞాన సంపత్త కలిగిన దేవుని వైపు అది బయలుపరచబడినప్పటికీ తండ్రి అయిన నెబుకద్నెజరు తన కుమారుడైన బెల్షెజరుకు కూడా అతడు నేర్పలేదు.
అభ్యాసము చేయించాలి. అభ్యాసము చేయించాలి. భక్తి అన్నది మన వరకు కాదు. అది ఇశ్రాయేలీయులు అంటాడు, నీ పిల్ల తరములకు దాన్ని నువ్వు నేర్పాలి. ఈ భక్తి అన్నది ఈరోజు ఏంటంటే నేను ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది, పెద్దగా ఆమె ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అని బిడ్డల వరకు దాన్ని తోడుకొని రావట్లేదు. కాబట్టి వారు ఏంటంటే లోకానుసారమైన కార్యకలాపాల్లో మునుగుచు దైవమునకు ఇవ్వవలసిన ప్రాధాన్యత వారు ఇవ్వక భయపడక మొట్టమొదట భయపడక. ఇక్కడ ఈ బెల్షస్సరు మీదకి వచ్చిన ఆ కోపము అతడు త్రాగుచూ ఉన్నాడని నేను అనుకోను, కానీ అతడు దేవుని యొక్క దేవాలయపు ఉపకరణలలో పాత్రలలో అతడు వాటికి ఉపయోగించుట దేవుని ఉగ్రతకు పారాయాడు. ఒకసారి మన బిడ్డలకు తెలియచెప్పినప్పుడు వారు తెలియక ఏమో అవిధేయులైపోతారేమో. అట్టి అవిధేయతను వారికి అంటించకుండా ఉండాలి అంటే నీకు కనబడిన ప్రత్యక్షత, నీవు పొందుకున్న ప్రత్యక్షత, నీవు చూసిన ప్రత్యక్షత, దేవుడు నీకు అనుగ్రహించిన ప్రత్యక్షత, దేవుడు నీకు బయలుపరిచిన ప్రత్యక్షత, దేవుడు నీ మనోవ్యాకులతను తొలగించిన స్థితి, నీవు మర్చిపోయిన సంగతిని నీకు బయలుపరిచిన స్థితి, ఆయన తాను నీకు బయలుపడిన స్థితి, నువ్వు సత్యంలో నువ్వు కనుగొన్నప్పుడు దాన్ని నువ్వు నీ కుటుంబమునకు నువ్వు అందించవలసిన వాడిపై ఉన్నాడు. ఏం మేలైన ఈవులన్నీ మనకు అందినప్పుడు మనం ఏం చేస్తాం? మనకని మన బిడ్డలకని దాస్తూ ఉంటాం కదా. మేలైంది ఏదైనా నేను అనుభవించిన తర్వాత నా బిడ్డలు అనుభవించాలి, నేను అనుభవించిన తర్వాత వారు అనుభవించాలి, వారు అనుభవించి వారి బిడ్డలు స్వాస్థ్యాన్ని అలాగే ఇస్తూ ఉంటాం విలువైన. మరి దేవుని శక్తిని అది వ్యక్తిగతమండి, మనసుకు సంబంధించింది అయినప్పటికీ ఆ ప్రత్యక్షత గురించిన బోధ, ఆ ప్రత్యక్షత గురించిన నడిపింపు మనం కలిగి ఉన్నప్పుడు, ఈ బిడ్డలకు దాన్ని నువ్వు బోధించినప్పుడు జరగబోయే కీడు నుంచి, విపత్తు నుంచి తప్పించే వాడవై ఉంటాం. నేటి దినాలన్నీ కూడా ఎంత భయంకరంగా ఉన్నాయి. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రాణమునకు నిశ్చయత లేని, ఇంకా లోకానుసారమైన పనిపాట్లలోనే మనం మునిగి తేలినప్పుడు ఆయన మనకై సిద్ధపరిచిన నిత్య రక్షణ, నిత్య రాజ్యములోనికి ప్రవేశింపక మరి అది కోల్పోయినప్పుడు చాలా బాధ కదా. అందుకే క్రీస్తు ప్రభు సిలువలో ఉన్న ఇద్దరు దొంగల్ని మనకు చూపిస్తూ ఉంటారు. అక్కడ కుడివైపున ఉన్న దొంగ, ఎడమవైపున ఉన్న కుడివైపున ఉన్న దొంగ అంటూ ఉంటాడు, ఎడమవైపున దొంగ ఒక మాట మాట్లాడు. ఇద్దరు మరణానికి సమీపంగా ఉన్నారు, ముగ్గురు మరణానికి సమీపంగానే ఉన్నారు. కానీ ఆ సమయంలో వారి మనసు, వారి అంతరంగము దేని మీద వారు నిలిపి ఉన్నారని కానీ మనం చూస్తే ఎడమవైపున దొంగ అంటాడు, నువ్వు దైవ కుమారుడవు కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఆయన ఆలోచన అంతా ఎలా ఉందంటే, నువ్వు నిన్ను రక్షించుకో, నువ్వు శక్తివంతుడివే, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో, మేము వెళ్ళి మా పని చేసుకుంటాం. అది. కానీ కుడివైపున ఉన్న దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. నిజమే, అది చాలా. వాళ్ళందరూ కూడా గేటు దగ్గర ఉన్నారు. వెంటనే ప్రభు ఆ మాటకు అన్నారు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. నేడే ఇప్పుడే. అతని జీవితం ఏమైనప్పటికీ, అతని యొక్క సిద్ధపాటు, పశ్చాత్తాపమును బట్టి, దిద్దుబాటును బట్టి, ఆ క్షణమందు దేవుడు సిలువలో నుంచి ఇచ్చిన, మరణములకు ముందుగా ఇచ్చిన ఏకైక రక్షణ అతనిదిగా మనం చూస్తాం. నేటి దినాన్న ఈ భయంకరమైన దినాల్లో దేవుని యొక్క శక్తి ఎరిగిన మనము ఎలాగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలాగా దాన్ని తీసుకుంటున్నాం, ఎలాగా మనం సిద్ధపడుచున్నాం, అలాగా నీ బిడ్డలకు తలపీదిస్తూ ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది కడవరి కాలం, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచును అని వ్రాయబడిన మాట
నెరవేర్చున్న దినము. మరి ఈ దినములో మన అంతరంగాన్ని శుద్ధీకరించుకొని ఆయన కొరకు సిద్ధపడగలిగిన స్థితి, మనం ఆయన ఎడల భయము, భక్తి, వినయము కలిగి ఉన్నప్పుడు దేవుడు అపత్కాల మందు దాగుచోటుగా మనకున్నాడు. అట్టి సంరక్షణ మనం కలిగిన వారమై ముందుకు కొనసాగిపోయే స్థితి, ఆయన శరీర రక్తాలతో మనను మనము బలపరుచుకునే స్థితి, ఆయన రాకడకై సిద్ధపడే సిద్ధపాటు ప్రత్యక్షత పరచబడిన ప్రతి సమయమందు ఉపదేశముగా మన బిడ్డలకు చేయొచ్చు, సంఘములకు చేయొచ్చు. ముందుకు కొనసాగిపోయే ధన్యత కూడి వచ్చిన మనలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆదివారపు దినమున నీ యొక్క నడిపింపుని బట్టి నీకు స్తోత్రాలు. భయంకరమైన దినములలో మేము ఉన్నాము ప్రభువా. నీ రాకడ సమీపమవుచున్న దినములలో మేము ఉన్నాము. కాబట్టి నీ చిత్తమును కనుగొని దాని యందు దృష్టించి దానిలో కొనసాగగలిగిన స్థితి కూడి వచ్చిన మా ఎల్లరకు దయచేయమని ప్రభా, నేటి దినము ఎవరెవరైతే ప్రభా ఏ ఏ విషయముల్లో వ్యక్తిగతముగా నలుగుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి విడిపించమని, ఈ భయంకరమైన వ్యాధి నుంచి మమ్మును, మా సంఘమును, మా ప్రాంతమును, మా పట్టణమును, మా దేశమును విడిపించమని, దీనిలో ప్రభా పనిచేయుచున్న ప్రతి వారిని మీరు దీవించి వారికి బలమును ఇచ్చి నీ కాపుదల వారికి దయచేయమని, వారాది నుంచి వారాంతం వరకు నీ కాపుదల అందించమని యేసయ్య ఉన్నతమైన నామములు అడిగి వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన కాపుదల కూడి వచ్చిన మనెల్లరకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరణాత.